సినిమా హిట్టా ఫ్లాపా అనేది కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి. కానీ ఒక లీడర్ హిట్టా ఫ్లాపా అనేది హిస్టరీ డిసైడ్ చేస్తుంది. అవును, టాలీవుడ్ టు పొలిటికల్ కార్డర్స్ ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క పేరు మారుమోగిపోతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూలై 18న టారక్ సంచలన ప్రకటన చేయబోతున్నారా? అటు తమిళనాడులో తలపతి విజయ్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేశారు. ఇటు ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పవర్ చూపిస్తున్నారు. మరిప్పుడు నెక్స్ట్ లైన్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా? అసలు జూలై 18న ఏం జరగబోతుంది? తారక్ సొంత పార్టీ పెడుతున్నారా, లేక తాత పెట్టిన తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ సంచలన నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సినిమా రంగానికి రాజకీయాలకి ఎప్పుడూ ఒక విడదీయరాని బంధం ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, మొన్నటి వరకు జయలలిత, వీళ్ళంతా వెండితెరను ఎలా రూల్ చేశారో పాలిటిక్స్ని కూడా అలాగే శాసించారు. అయితే రీసెంట్గా ఈ ట్రెండ్ మళ్ళీ పీక్స్లోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో మొన్నటి ఎలక్షన్స్లో చూసాం. అటు తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఏకంగా సీఎం పీఠాన్ని దక్కించుకొని హిస్టరీని రీరైట్ చేశారు. ఇక అంతే, అక్కడ విజయ్ సక్సెస్ కాగానే ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఊహాగానాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. అందరి కళ్ళు ఒకరి మీదే పడ్డాయి. ఆయనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఫుల్ వైరల్ అయ్యింది. జూలై 18న ఎన్టీఆర్ తన పొలిటికల్ రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేయబోతున్నారని, ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారని టాక్ నడిచింది. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. ఇటు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ నడుస్తుంటే, అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాలిటిక్స్లోకి వస్తున్నారంటూ ఒక రేంజ్లో ప్రచారం జరిగింది. టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను బన్నీ కలిశారంటూ పొలిటికల్ సర్కిల్స్లో కథనాలు వచ్చాయి. గత ఎలక్షన్స్లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లడం ఎంత పెద్ద సెన్సేషన్ అయ్యిందో మనకు తెలుసు. మెగా ఫ్యాన్స్తో పెద్ద డిబేట్ నడిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ కొత్త పార్టీ పెడతారా, లేక సపోర్ట్ ఇస్తారా అనే సస్పెన్స్ నడుస్తూ ఉండగానే అటు తమిళ హీరో ధనుష్ ఫ్యాన్స్ ఏకంగా జెండా కూడా ఆవిష్కరించేశారు. అంటే సౌత్ ఇండియాలో స్టార్ హీరోలంతా ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. మరి ఈ రేస్లో తారక్ ఎక్కడున్నారు? ఈ ఊహాగానాలకు సోషల్ మీడియా పోస్టులు ఏ రేంజ్లో వెళ్ళాయంటే ఫ్యాన్స్ అందరూ సీఎం ఎన్టీఆర్ బ్యానర్లు కట్టే స్టేజ్కి వచ్చేశారు. దీంతో సీన్లోకి ఎన్టీఆర్ పిఆర్ టీం, అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎంట్రీ ఇచ్చాయి. ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ రూమర్స్ అన్నిటికీ గట్టి చెక్ పెట్టాయి. అసలు ఆ లేఖలో ఏముందంటే, జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన ఉంటుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ బాంబు పేల్చారు. అవును, జూలై 18న జరగబోయే ప్రోగ్రాం పేరు ఊరువాడ. ఈ ప్రోగ్రాం గురించి ఎన్టీఆర్ టీం ఏం చెప్తుందంటే, ఇది ఎలాంటి పొలిటికల్ మీటింగ్ కాదు. ఇది చాలా రోజుల క్రితమే ప్లాన్ చేసిన ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడడానికి, సొసైటీకి హెల్ప్ చేయడానికి డిజైన్ చేసిన సామాజిక కార్యక్రమం మాత్రమే. దీని విజన్, లక్ష్యాలను ఆ రోజు ప్రజలకు పరిచయం చేయబోతున్నారు. దీనికి పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు. సరే, జూలై 18న పొలిటికల్ ఎంట్రీ లేదని ఫ్యాన్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఒకే ఒక్క విషయం ఆలోచించండి, నిప్పు లేనిదే పొగ రాదు కదా. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తారక్ మీటింగ్ కావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు తారక్ వెళ్ళినప్పుడల్లా అభిమానులు చేసే సీఎం నినాదాలు మనందరికీ తెలుసు. అప్పుడు అభిమానుల మనసుల్లో ఉన్న $1 మిలియన్ ప్రశ్న ఒక్కటే, ఫ్యూచర్లో తారక్ పాలిటిక్స్లోకి వస్తే తన తాత స్థాపించిన టీడీపీ పగ్గాలు అందుకుంటారా, లేక నేటి ట్రెండ్కి తగ్గట్టుగా సొంతంగా సరికొత్త పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేస్తారా? గతంలో ఒక ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ, నాకు ఎలాంటి ఓట్లు వద్దు, ప్రేక్షకులు నా సినిమా టికెట్లు కొని థియేటర్లోకి ఆదరిస్తే చాలు, ప్రస్తుతానికి నాకు ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు అని చాలా సింపుల్గా చెప్పేశారు. కానీ పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. సో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫ్యాన్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది ఒకటే, ఎలాంటి ఫేక్ న్యూస్లను నమ్మొద్దు, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రస్తుతానికి తారక్ ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవాయిడెడ్ మూవీ డ్రాగన్ పైనే తారక్ ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ 100 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్ని చెక్ చేస్తుంది. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ పేరు లూగర్గా పరిచయం చేశారు. ప్రశాంత్ నీల్ కెరియర్లోని ఇది అత్యంత వైలెంట్, ఇంటెన్సివ్ క్యారెక్టర్ అట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027 జూన్ 11న థియేటర్స్లోకి రాబోతుంది. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఆయన వెండితెరపై డ్రాగన్లా గర్జించడానికి రెడీ అవుతున్నారు. మరి మీరేమంటారు? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే
సక్సెస్ అవుతారా? ఆయన టీడీపీలోకి వెళ్తారా? లేక సొంత పార్టీ పెడతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. సినిమా హిట్టా ఫ్లాపా అనేది కలెక్షన్స్ డిసైడ్ చేస్తాయి, కానీ ఒక లీడర్ హిట్టా ఫ్లాపా అనేది హిస్టరీ డిసైడ్ చేస్తుంది. అవును, టాలీవుడ్ టు పొలిటికల్ కార్డర్స్. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక్క పేరు మారుమోగిపోతుంది. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్. జూలై 18న టారక్ సంచలన ప్రకటన చేయబోతున్నారా? అటు తమిళనాడులో తలపతి విజయ్ సీఎంగా హిస్టరీ క్రియేట్ చేశారు. ఇటు ఏపీలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా పవర్ చూపిస్తున్నారు. మరిప్పుడు నెక్స్ట్ లైన్లో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారా? అసలు జూలై 18న ఏం జరగబోతుంది? తారక్ సొంత పార్టీ పెడుతున్నారా? లేక తాత పెట్టిన తెలుగుదేశం పార్టీ బాధ్యతలు తీసుకోబోతున్నారా? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఆ సంచలన నిజాలేంటో ఈ వీడియోలో క్లియర్ కట్గా చూడబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సినిమా రంగానికి రాజకీయాలకి ఎప్పుడూ ఒక విడదీయరాని బంధం ఉంటుంది. అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్, ఎంజీఆర్, మొన్నటి వరకు జయలలిత, వీళ్ళంతా వెండితెరను ఎలా రూల్ చేశారో పాలిటిక్స్ని కూడా అలాగే శాసించారు. అయితే రీసెంట్గా ఈ ట్రెండ్ మళ్ళీ పీక్స్లోకి వెళ్తుంది. పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో మొన్నటి ఎలక్షన్స్లో చూసాం. అటు తమిళనాడులో విజయ్ టీవీకే పార్టీ పెట్టి ఏకంగా సీఎం పీఠాన్ని దక్కించుకొని హిస్టరీని రీరైట్ చేశారు. ఇక అంతే, అక్కడ విజయ్ సక్సెస్ కాగానే ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీలో ఊహాగానాలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాయి. అందరి కళ్ళు ఒకరి మీదే పడ్డాయి. ఆయనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఫుల్ వైరల్ అయ్యింది. జూలై 18న ఎన్టీఆర్ తన పొలిటికల్ రోడ్ మ్యాప్ని అనౌన్స్ చేయబోతున్నారని, ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ ఒకే వేదిక పైకి తెచ్చి బిగ్ బ్లాస్ట్ చేయబోతున్నారని టాక్ నడిచింది. ట్విస్ట్ ఇక్కడితో అయిపోలేదు. ఇటు ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ రూమర్స్ నడుస్తుంటే, అటు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాలిటిక్స్లోకి వస్తున్నారంటూ ఒక రేంజ్లో ప్రచారం జరిగింది. టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ను బన్నీ కలిశారంటూ పొలిటికల్ సర్కిల్స్లో కథనాలు వచ్చాయి. గత ఎలక్షన్స్లో అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం నంద్యాల వెళ్లడం ఎంత పెద్ద సెన్సేషన్ అయిందో మనకు తెలుసు. మెగా ఫ్యాన్స్తో పెద్ద డిబేట్ నడిచింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా అల్లు అర్జున్ కొత్త పార్టీ పెడతారా లేక సపోర్ట్ ఇస్తారా అనే సస్పెన్స్ నడుస్తూ ఉండగానే అటు తమిళ హీరో ధనుష్ ఫ్యాన్స్ ఏకంగా జెండా కూడా ఆవిష్కరించేశారు. అంటే సౌత్ ఇండియాలో స్టార్ హీరోలంతా ఇప్పుడు పాలిటిక్స్ వైపు అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. మరి ఈ రేస్లో తారక్ ఎక్కడున్నారు? ఈ ఊహాగానాలకు సోషల్ మీడియా పోస్టులు ఏ రేంజ్లో వెళ్ళాయంటే ఫ్యాన్స్ అందరూ సీఎం ఎన్టీఆర్ బ్యానర్లు కట్టే స్టేజ్కి వచ్చేశారు. దీంతో సీన్లోకి ఎన్టీఆర్ పిఆర్ టీం, అఫీషియల్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఎంట్రీ ఇచ్చాయి. ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ చేసి ఈ రూమర్స్ అన్నిటికీ గట్టి చెక్ పెట్టాయి. అసలు ఆ లేఖలో ఏముందంటే, జూలై 18న ఎన్టీఆర్ రాజకీయ ప్రకటన ఉంటుందనే వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ బాంబు పేల్చారు. అవును, జూలై 18న జరగబోయే ప్రోగ్రాం పేరు ఊరువాడ. ఈ ప్రోగ్రాం గురించి ఎన్టీఆర్ టీం ఏం చెప్తుందంటే, ఇది ఎలాంటి పొలిటికల్ మీటింగ్ కాదు. ఇది చాలా రోజుల క్రితమే ప్లాన్ చేసిన ఒక సోషల్ వెల్ఫేర్ యాక్టివిటీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేదలకు, వెనుకబడిన వర్గాలకు అండగా నిలబడడానికి, సొసైటీకి హెల్ప్ చేయడానికి డిజైన్ చేసిన సామాజిక కార్యక్రమం మాత్రమే. దీని విజన్, లక్ష్యాలను ఆ రోజు ప్రజలకు పరిచయం చేయబోతున్నారు. దీనికి పాలిటిక్స్తో ఎలాంటి సంబంధం లేదు అని చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు. సరే, జూలై 18న పొలిటికల్ ఎంట్రీ లేదని ఫ్యాన్స్ అసోసియేషన్ క్లారిటీ ఇచ్చింది. కానీ ఒకే ఒక్క విషయం ఆలోచించండి, నిప్పు లేనిదే పొగ రాదు కదా. 2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేశారు. ఆ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తారక్ మీటింగ్ కావడం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. ఎన్టీఆర్ ఘాట్ దగ్గరకు తారక్ వెళ్ళినప్పుడల్లా అభిమానులు చేసే సీఎం నినాదాలు మనందరికీ తెలుసు. అప్పుడు అభిమానుల మనసుల్లో ఉన్న $1 మిలియన్ ప్రశ్న ఒక్కటే, ఫ్యూచర్లో తారక్ పాలిటిక్స్లోకి వస్తే తన తాత స్థాపించిన టీడీపీ పగ్గాలు అందుకుంటారా లేక నేటి ట్రెండ్కి తగ్గట్టుగా సొంతంగా సరికొత్త పొలిటికల్ జర్నీ స్టార్ట్ చేస్తారా? గతంలో ఒక ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ, నాకు ఎలాంటి ఓట్లు వద్దు, ప్రేక్షకులు నా సినిమా టికెట్లు కొని థియేటర్లోకి ఆదరిస్తే చాలు, ప్రస్తుతానికి నాకు ఎలాంటి రాజకీయ ఆలోచనలు లేవు అని చాలా సింపుల్గా చెప్పేశారు. కానీ పాలిటిక్స్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. సో అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫ్యాన్స్ అసోసియేషన్ రిక్వెస్ట్ చేసింది ఒకటే, ఎలాంటి ఫేక్ న్యూస్లను నమ్మొద్దు, అనవసరంగా కన్ఫ్యూజ్ అవ్వద్దు, ప్రస్తుతానికి తారక్ ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉంది అంటూ చెప్పుకొచ్చారు. ముఖ్యంగా సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవాయిడెడ్ మూవీ డ్రాగన్ పైనే తారక్ ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టారు. రీసెంట్గా రిలీజ్ అయిన గ్లిమ్స్ 100 మిలియన్ వ్యూస్తో యూట్యూబ్ని చెక్ చేస్తుంది. ఈ సినిమాలో తారక్ క్యారెక్టర్ పేరు లూగర్గా పరిచయం చేశారు. ప్రశాంత్ నీల్ కెరియర్లోని ఇది అత్యంత వైలెంట్, ఇంటెన్సివ్ క్యారెక్టర్ అట. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ 2027
జూన్ 11న థియేటర్స్లోకి రాబోతుంది. రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారు అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి మాత్రం ఆయన వెండితెరపై డ్రాగన్లా గర్జించడానికి రెడీ అవుతున్నారు. మరి మీరేమంటారు? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్లో పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతారా? ఆయన టీడీపీలోకి వెళ్తారా లేక సొంత పార్టీ పెడతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. RTV ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. 25 ప్రస్థానం, ప్రవాసంలో మన సంస్కృతి సామ్రాజ్యం, మన సిలికానాంధ్ర ఇప్పుడు అమెరికా గడ్డ దద్దరిల్లేలా, తెలుగు రక్తం ఉరకలెత్తేలా, చరిత్ర పుటల్లో నిలిచిపోయే రజతోత్సవ మహా సంగ్రామ సంబరం, విశ్వవ్యాప్త తెలుగు దిగ్గజాల అక్షర కవాతు, అద్భుత కళా వైభవం. రండి, మన అస్తిత్వాన్ని విశ్వఖ్యాతిని చాటి చెబుదాం. ఆగస్టు 1న అమెరికా కాలిఫోర్నియా ఓక్లాండ్ ఎరీనాలో సిలికానాంధ్ర రజతోత్సవ వేడుకలో పాల్గొందాం.